వేదన 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 వెల్లువై వేదన ఒంటరి యదా కందన ఆగని అరణ్య రోదన తరగని వేదన తరుముకు వస్తుంటే అణగారని వేదన రగిలిస్తూ ఉంటే బతుకు పయనంలో అలసిపోతున్నా వెతల సమరంలో విసిగిపోతున్నా వేదన 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 వెల్లువయే వేదన ఒంటరి యదా కందన ఆగని అరణ్య రోదన ఏ చిన్ని ఆశను పండించనన్నది దండగైన చదువు నిట్టూర్పు శ్వాసకి ఏ వంక చూసిన సానుభూతి కరువు నన్ను కన్న వారికి నమ్ముకున్న వారికి శాపమై జీవితం నట్టనడియడానికి ఎండమావి దారికి చేరుకున్నది క్షణం తెగిన గాలిపటమై ఏకాకి గుండెకేక ఎగురుతోంది ఎదుగో శూన్యాన్న కలిసిపోగా బతుకు పయనంలో అలసిపోతున్నా వెతల సమరంలో విసిగిపోతున్నా వేదన 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 వెల్లువయే వేదన ఒంటరి యదా కందన ఆగని అరణ్య రోదన అన్నయ్యలాగా మీరు కాకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. మీలో మీకే తెలియని టాలెంట్ ఉంది. మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే శక్తి ఉంది. ఏదైనా సాధించగల సమర్థత ఉంది. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు మొండి గోడల మీద కూర్చోడానికో ఆడపిల్లలు అలర్ట్ చేయడానికో పరిమితం కాకూడదు. మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి. మీ జీవితం మీద మీకు నమ్మకం ఆశ కలగాలి. అందుకే మిమ్మల్ని ప్రేమించాలని చెప్పాను. కాదంటే ఏ అఘాయిత్యం చేసుకుంటారోనని భయంతోనే అబద్ధం చెప్పాను. నా వల్ల నా ప్రేమ వల్ల మీరు ప్రయోజకులుగా మారాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన నేరం? ఇదేనా నేను మీకు చేసిన ద్రోహం? చెప్పండి, చెప్పండి. సమాధానం చెప్పండి. చెప్పండి. నలుగురు కుర్రాళ్ళతో ఐ లవ్ యూ చెప్తాను నాన్న కూతురు అడిగితే అలాగే చెప్పమ్మా అని బుద్ధున్న ఏ తండ్రి అనడు. కానీ నేనన్నాను. ఎందుకో తెలుసా? కొడుకు పోతే కన్నవాళ్ళు అనుభవించే చిత్రవద ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అదే కడుపు కోత మీ కన్న వాళ్ళు అనుభవించకూడదు. రే, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు
మిమ్మల్ని కని పెంచి పోషించి చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచండిరా. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది, కానీ రేపు 30-35 సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుందా జీవితం విలువేంటో అని. రే, గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం గాని గడిచిపోయిన నిమిషాల్ని వెనక్కి తీసుకురాలేవరా. మీ జీవితాలు మొండి కోడల మధ్య సమాధి కాకూడదు, అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు, అయోమయంలో పిచ్చి వాళ్ళుగానో అప్రయోజకులుగానో అసమర్థులుగానో మారకూడదు. యూత్ బాగుండాలి. ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్ తో పోటీ పడుతున్నారా? మీలాంటి కుర్రాళ్లే పుల్లయ్య గోపీచంద్, విశ్వనాథ్ ఆనంద్, సచిన్ తెండూల్కర్ అలా కానున్నారు. మీకు బాగున్నారు. మీరు యూత్స్, అవర్ ఫ్యూచర్. బాగున్నారా? బాగుండాలి. ఏమండి అటు చూడండి. అలా చూడు. ఏమండి అటు చూడండి.